కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు తప్పు చేశారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారని ఆరోపించారు. అందుకే పవన్ దీక్ష చేస్తున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల పవిత్రతను చంద్రబాబు దెబ్బతీశారని ఆరోపించారు. చేసిన తప్పు సరిదిద్దడానికే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారా అని ప్రశ్నించారు. గతంలో నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో 18 సార్లు రిజెక్ట్ చేసినట్లు వెల్లడించారు. నింద వేయడం, మాట మార్చడం చంద్రబాబుకు అలవాటే అని ఆరోపించారు. సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే దాన్ని డైవర్ట్ చేయడానికి ఓట్లలో ప్రతిపక్షాన్ని ఓట్లు కృష్ణానదిలో కొట్టుకొచ్చి ఆనగడ్డ గుద్దుకుంటే దానికి ప్రతిపక్షం కారణమైనటువంటి ఒక డైవర్షన్ పాలిటిక్స్. తను చేసిన తప్పు నుండి తప్పించుకోవడం కోసం చాలా తపన పడ్డా ప్రజలకు జరిగిన నష్టాన్ని పోడ్చలేని స్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడనేటువంటిది వాస్తవం. ఆ విషయాన్ని ప్రజలు గ్రహించారు. ఇలా ప్రతి విషయంలోనూ ఒక డైవర్షన్ పాలిటిక్స్ ని ఆయన ఎంచుకున్నాడు. లేకపోతే పరిపాలకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రతిరోజు తానిచ్చిన మాట నుండి తప్పుకోవడం కోసం ప్రజల దగ్గర ఒక అబద్ధాన్ని, ఈ రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిపోయిందని, నేను భయపడిపోతున్నానని, అంత భయపడాల్సిన పనేమో చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేస్తే మళ్ళీ ప్రజలు నిర్ణయిస్తారు. మీరు భయపడిపోతే ప్రజలు కదా నష్టపోతున్నారు. ఇక్కడ ప్రజలకు భరోసా ఇచ్చేది ప్రభుత్వం, భద్రత ఇచ్చేది ప్రభుత్వం, ప్రజలను బాధ్యతగా చూసుకునేది ప్రభుత్వం. ఇది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి గొప్ప